మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ షేక్ చినమౌలానా గారి గురించి తెలుసుకుందాం. షేక్ చినమౌలానా గొప్ప నాదస్వర విద్వాంసుడు, మానవతావాది, నాదస్వర విద్వాన్గా కీర్తి గడించారాయన. షేక్ చినమౌలానా తన నాదస్వరం వాయిస్తుంటే ఆ దేవతలు ప్రత్యక్షమయ్యేలా ఉండేదని ఆయన మిత్రులు, అభిమానులు కొనియాడతారు. నాదస్వరాన్ని తన ప్రాణప్రదంగా చేసుకొని కడదాకా జీవించిన గొప్ప సంగీత స్రష్ట శ్రీ షేక్ చినమౌలానా. శ్రీ చినమౌలానా ప్రకాశం జిల్లా ఒంగోలుకు సమీపంలోని కరువది గ్రామంలో 1924 డిసెంబర్ 5ను జన్మించారు. తల్లి బీబమ్మ, తండ్రి నాదస్వర విద్వాన్ కాసిం సాహెబ్. గొప్ప నాదస్వర విద్వాంసుడైన తన తండ్రి దగ్గరే తాను నాదస్వరాన్ని చిన్నతరం నుండి అభ్యసించానని షేక్ చినమౌలానా తన గురించి చెప్పారు. అంతేకాదు, తన పెదతండ్రి మదార్ సాహెబ్ కూడా గొప్ప నాదస్వర విద్వాంసులని, మా వంశీయులు కరవది గ్రామంలో గల స్థానిక దేవాలయంలో సుమారు 300 సంవత్సరాల నుండి నాదస్వరం వాయిస్తున్నారని ఆయన తెలియజేశారు. మా వంశీయులు వరుసగా విద్వాన్ ఆదం సాహెబ్, రాసవారిపాళెం కాసిం సాహెబ్, కొమ్మూరు వాచా సాహెబ్, చిలకలూరిపేట వాస్తవ్యులు విద్వాన్ చిలకలూరిపేట చిన్నమౌలా, పెద్దమౌలా సోదరులు, కొమ్మూరు సోదరులు, పెంటూ సాహెబ్, శిలా సాహెబ్, ఇలా అనేకులు నాదస్వరం వాయించడంలో నిష్ణాతులు. సావేరి, అభేరి, కళ్యాణి, బిల్హరి, కేదారగౌడ రాగాలను మధుర మనోహరంగా ఆలపిస్తూ నాదస్వర సంగీత విద్వాంసులుగా ప్రఖ్యాతి చెందారని శ్రీ చినమౌలానా తన వంశీయుల గురించి పలుమార్లు ప్రస్తావించేవారు. వారి తండ్రి షేక్ కాసిం సాహెబ్ దగ్గర నాదస్వరం అభ్యసిస్తూ ఆయనతో కలిసి తన 9వ ఏట నుంచే పలు కచేరీల్లో పాల్గొన్నానని ఆయన అన్నారు. త్యాగరాజు కృతులు, హరి కాంపోజీలోని ఎందరని, తోడి రాగంలో ఎందుకు దయరాదు, కరహరప్రియ రాగంలో చక్కని రాజమార్గము, ఇవి మా పెద్దలు మాకిచ్చిన తరగని ఆస్తులని శ్రీ చినమౌలానా గర్వంగా చెప్తారు. తమిళనాడులో నాదస్వరానికి మంచి ఆదరణ ఉందని పేర్కొంటూ తంజావూరు జిల్లా నాబియార్ కోయల్ రాజందొరై కన్ను సోదరుల దగ్గర కొంతకాలం శిష్యత్వం చేశానన్నారాయన. (1964) దాకా స్వగ్రామం కరవదిలోనే ఉన్న షేక్ చినమౌలానా ఆ తర్వాత తన మకాంను శ్రీరంగపట్నంకు మార్చి అక్కడే కడదాకా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. శ్రీ రంగనాథుని సేవలో తృప్తిగా జీవనం గడిపారు. తోడి, కరహరప్రియ, కళ్యాణి, కాంబోజీ, భైరవి, పంతువరాళి రాగాల కృతులను గంటల తరబడి అలుపెరగక అవలీలగా నాదస్వరం వాయిస్తూ మహామహా విద్వాంసుల్ని ఆశ్చర్యపరిచిన గొప్ప నాదస్వర బ్రహ్మగా కీర్తి గడించారాయన. అంతేకాదు, దాదాపు 1964 నుండి తమిళనాట ఆయనకు సన్మానం జరగని సభ అంటూ ఏదీ లేదనే చెప్పాలి. మంగళవాద్య విశారదగా పలు సభల్లో సన్మాన సత్కారాలు ఆయన అందుకున్నారు. అలాగే తమిళనాడులో కామరాజ్ నాడర్ వంటి ప్రముఖులతో పాటు తమిళనాడు గవర్నర్ కె షా, ఆనాటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ వంటి పెద్దలు ఎందరి చేతనో సన్మానాలు ఆయన అందుకున్నారు. 1966లో తంజావూరులో అప్పటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ షేక్ చినమౌలానా గారిని గొప్పగా సన్మానించారు. అలాగే భారత రాష్ట్రపతులు శ్రీ వివి గిరి, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ వీరి ప్రతిభను కొనియాడుతూ సత్కరించారు. 1972లో భారత స్వాతంత్ర రజతోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటలో వీరికి ఘన సన్మానం జరిగింది. అమెరికా, కెనడాల్లోని పలు సంగీత అభిమానులు, న్యూయార్క్ నగరంలో వాసర్ కాలేజీ వారు నాదస్వర ఆచార్య వంటి అరుదైన బిరుదును షేక్ చినమౌలానాకు ప్రదానం చేశారు. తమిళనాడు సంగీత నాటక అకాడమీ అత్యుత్తమ అవార్డు కళైమామణి 1977లో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో ఆయన్ని గౌరవించింది. నాదస్వరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న ప్రప్రథములుగా వీరు గుర్తింపు పొందారు. కంచి కామకోటి పీఠాధిపతి, శృంగేరి పీఠాధిపతుల చేత కూడా ఉచిత రీతిన గౌరవ సన్మానం అందుకున్న గొప్ప నాదస్వర స్రష్ట శ్రీ షేక్ చినమౌలానా తిరుమల తిరుపతి దేవస్థానం సప్తగిరి సంగీత విద్వన్మణి బిరుదుతో, ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. సంగీత కళారాధకులకు కులాలు మతాలు అడ్డుకావని పలుమార్లు షేక్ చినమౌలానా అనేవారు. పర్వీన్ సుల్తానా చక్కగా నుదుటిన రూపాయి కాసంత కుంకుమ బొట్టు పెట్టుకునేవారని, బడే గులాం అలీఖాన్
కన్నయ్య అనే గీతం పాకిస్తాన్లో ఆలపిస్తే అక్కడ వారు ఆక్షేపించగా కన్నయ్య లేకుంటే సంగీతమే లేదని ఆయన జవాబు చెప్పారని చెప్పగా విన్నానని ప్రముఖ పాత్రికేయులు తిరుమల రామచంద్ర గారికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షేక్ చినమౌలానా అన్నారు. అల్లాను, రాముణ్ణి, కృష్ణుణ్ణి త్యాగయ్య కృతులతో ఆలపించిన నాదస్వర విద్వాంసుడు షేక్ చినమౌలానా. అనుదినం ముస్లింలు చేసే నమాజ్ అల్లా అనే బ్యాంగ్తో మొదలవుతుంది. అది మాయా మాళవ గౌళ రాగం. దీన్నుంచే భూపాల, సావేరి తదితర రాగాలు పుట్టాయి. కొందరు సంగీతానికి మూలం ఓంకారం అంటారు, మరికొందరు బ్యాంగ్ అంటారు. దేనికైనా భక్తి ప్రధాన మూలం అని షేక్ చినమౌలానా శ్రీ తిరుమల రామచంద్ర గారికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నిశితాభిప్రాయంగా చెప్పారు. శ్రీరంగపట్నంలో శారదా నాదస్వర సంగీత ఆశ్రమాన్ని స్థాపించి ఎందరికో నాదస్వర విద్యను ప్రసాదించాడాయన. నేడు ఆ మహాకళాకారుడు మన మధ్యన లేరు. కానీ ఆ మహామహుని నాదస్వరం అజరామరంగా సీడీలు, ఆడియో క్యాసెట్లలో నేటి తరం యువ సంగీత అభిమానులందరి కోసం అందుబాటులో ఉన్నాయి. అనుదినం ఆ సంగీత విద్వన్మణి నాదస్వరాలను ఆనందంగా ఆస్వాదించాలనుకోవడమే ఆ మహనీయునికి మనమిచ్చే ఘన నివాళి అవుతుంది. 1999 ఏప్రిల్ 13న శ్రీరంగంలోనే శ్రీ షేక్ చినమౌలానా తుదిశ్వాస విడిచారు.